ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రాతకాల ఆరాధన ద్వారా నిన్ను గణపరుస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి నైనా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు ప్రభు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడితిని, మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్.
ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆరాధనలో ప్రభుని ఆరాధిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తున్న మీ కుటుంబాలు, మీ పిల్ల పాపలను దేవుడు బహుగా దీవించునుగాక. మంచిదండి, క్షేమంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మనం కలిసి చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 20వ వచనం, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మన నీతి అనే అంశం మీద ప్రతి దినం మనం పరిశుద్ధ గ్రంథంలో ఒక రెఫరెన్స్ని మనం చూసి వాక్య ధ్యానాన్ని చేస్తూ ఉన్నాం. మరి ఈ దినము కూడా ప్రభు తన వాక్యముతో తన పిల్లలైన మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మానవ జీవితము ఎటువంటిది అంటే ప్రతి వారు స్వనీతిపరులు. తమ కొరకు తామే జీవించాలని, తమ కొరకు తామే బాగుండాలని, తమ కొరకు తామే గొప్పగా ఉండాలని, తమ కొరకు తామే గొప్పగా చెప్పుకోవాలని, ఇటువంటి ఉద్దేశాలతో మానవుడు జీవిస్తూ ఉంటాడు ప్రియులారా. అందుకనే ప్రభు మరీ హెచ్చరిక చేస్తున్నాడు. మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలని మీరు ఆశిస్తూ ఉన్నారా? మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మన నీతి అధికము కావాలి. ఈ భూసంబంధమైనటువంటి జీవితాల్లో ఏదైనా ఫ్లైట్లో మనం జర్నీ చేయాలి, కొన్ని గంటల ముందు మనం వెళ్ళిపోవాలి. అవన్నీ కూడా చెక్ ఇన్ అవ్వాలి. ఆ తరువాత ఆ సమయానికి మనల్ని లోపలికి పంపిస్తారు. మనం ఏదో వితిన్ ద టైం మన ఫ్లైట్ టైంకి వెళదాం అనుకుంటే ఆ ఫ్లైట్ వెళ్ళిపోతుంది, మనం గేట్ దగ్గర ఉండిపోతాం. మనము ఒక ఫ్లైట్లో జర్నీ చేయాలి అనుకుంటే, ఒక ట్రైన్లో జర్నీ చేయాలి అనుకుంటే, ఒక బస్సులో జర్నీ చేయాలి అనుకుంటే మనం దాని కొరకు ముందుగా వచ్చి కాచుకుని ఉంటాం. ఎందుకంటే సుఖవంతమైన ప్రయాణం కొరకు. మరి అటువంటిది పరలోక రాజ్యము అంటే అది ఏమైనా మనసుద్దా? మనం ఎప్పుడై ఇబడితే అప్పుడు, ఎలాగు పడితే అలాగూ వెళ్ళిపోతానికి ప్రభు అంగీకరిస్తాడా? పరలోక రాజ్యము అనేది ప్రభు యొక్క రాజ్యం. అందుకని దైవవాక్యం అంటది, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. మానవుడి భూలోకములో ఏ విధంగా ఎన్ని ధర్మకార్యాలు చేసినా, పుణ్యకార్యాలు చేసినా, యాగాలు చేసినా, హోమాలు చేసినా, దాన ధర్మాలు చేసినా, సంతర్పణలు చేసినా ఏమండి, దేని కొరకు అంటే ముక్తి అనే మాట, నిత్యత్వము అనే మాట, పరలోకము అనే మాట, చివరికి చేరేది గమ్యము అదే. దాని కొరకు ఏం చేయాలంటే మన బ్రతుకు మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, మన యాటిట్యూడ్ అంతా మార్చుకోవాలి, మన బిహేవియర్ మార్చుకోవాలి. అందుకని దైవవాక్యం అంటుంది, పాతవి గతించాను, సమస్తము నూతనమయ్యాను. మన పాత జీవితానికి స్వస్తి చెప్పి నూతన జీవితానికి నాంది పలకాలి. పాత మార్గాన్ని విడిచిపెట్టాలి. నేనే మార్గమును అని చెప్పిన క్రీస్తు మార్గంలో పయనించాలి. అయితే మన జీవితాలకు అడ్డు వస్తుంది అపవాది. ఆ అడ్డు అనేది మానవునికి అంటుంది, నీకన్నా గొప్పవారెవరు, నీకన్నా నీతిమంతుడెవరు,
నీకన్నా ఇటువంటి కార్యాలు చేసేవాడు ఎవరు అనేటప్పటికీ మానవుడు ఉబ్బి తబ్బిబ్బైపోయి, మన భాషలో చెప్పాలంటే మొలక చెట్టు ఎక్కుతాడు, అపవాది పైనుండి క్రిందకి పడద్రోస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం హెచ్చరిక చేస్తూ ఉన్నది. అందుకనే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనము 23వ వచనాన్ని చూస్తున్నప్పుడు ఇక్కడ ప్రభు వారి అంతరంగాన్ని చూచి ప్రభు వారి కొరకు చెబుతున్నటువంటి మాటలు ఆయన అంటున్నాడు, అయ్యో వేషధారులు అయినటువంటి శాస్త్రులారా, పరిచయులారా. ప్రతి మాటలో హెచ్చరిక చేస్తున్నాడు. వేషధారులు ఎవరు? శాస్త్రులు, పరిచయులు. వాళ్ళ పైకి చాలా డీసెంట్గా నిలువుటంగీలు ధరించి సంత వీధులలో వందనాలు స్వీకరించి, ఒక మాటలో చెప్పాలంటే మేమే నీతిమంతులు, మేమే పుణ్యాతులు, మాదే పరలోకము అనే ఉద్దేశాలతో వారు చేస్తూ ఉంటారు. కానీ సమస్తం ఎరిగినటువంటి ప్రభు అంటున్నాడు, మీరు వేషధారులు, మీ వేషధారణ మార్చుకోవాలి. పై రూపం చాలా సాఫ్ట్గా ఉంటుంది, అంతరంగంలో చాలా కర్కశత్వం ఉంటుంది. మీరు మానవులకి మేలు చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ దేవునికి దూరం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ శాస్త్రుల నీతి, పరిచయుల నీతి, అటువంటి నీతి మనకొద్దు. వారి నీతికి మించినటువంటి నీతి మీరు కలిగి ఉండాలి అని చెబుతూ ప్రభు యొక్క వాక్యము అంటూ ఉన్నది, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను. ఏమండి, అవి ఎంతెంత వస్తువులు, అయ్యి చాలా లిటిల్ థింగ్స్. దాంట్లోనట దశభాగం ఇస్తారట. ఏమండి, 10 రూపాయల్లోనే 100 రూపాయల్లోనే దశభాగం ఇవ్వటం సులువు, కానీ వేల రూపాయలు దశభాగం ఇవ్వటం ఏమైనా సామాన్యమా? ఇచ్చేవారు ఉన్నారు. దేవునికి వందనాలు, వారి కుటుంబాలు దేవుడు ఆశీర్వదించును గాక. వీళ్ళేం చేస్తున్నారు? పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను వారు దశభాగం చెల్లించి మేము చాలా గొప్ప పని చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రభు ఆయన హెచ్చరిక చేస్తూ ఉంటున్నది, పరిచయులారా, శాస్త్రులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను మీరు 10వ వంతు చెల్లిస్తున్నారు. కానీ ఇక్కడ ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అనగా కనికరము, ఇతరుల ఎడల, పొరుగువాడి ఎడల, పేదల ఎడల కనికరము నీవు కలిగి ఉండాలి. విశ్వాసాన్ని నువ్వు విడిచిపెట్టి తిరిగి వాటిని మానక మీరు చేయవలసి ఉండాలి. చిన్న చిన్న వాటిల్లో మీరు 10వ వంతు చెల్లించడం కాదు, ధర్మశాస్త్ర ప్రకారంగా మీరు చేయవలసినవి ఉన్నాయి. 1 కనికరము కలిగి ఉండాలి. 2 మీరు విశ్వాసము కలిగి ఉండాలి. కానీ విశ్వాసాన్ని విడిచారు, కనికరం లేకుండా పోతూ ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేయాలి? వీటిని మానక మీరు వీటిని చేయవలసి ఉండేను. మీరు చేస్తున్నటువంటి పైన 3 పనులు, చిన్న చిన్న వాటిల్లో మీ దశభాగం ఇస్తున్నారు, మంచిదే, అవి మానవద్దు. వాటితో పాటుగా కనికరము కలిగి ఉండండి, ఇతరుల ఎడల విశ్వాసాన్ని మీరు కలిగి ఉండండి అని ప్రభు వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. వారు మార్గదర్శకులు అని అంటున్నారు, కానీ వారి అంతరంగంలో స్వనీతి. దేవుని కొరకు మేము జీవిస్తున్నాం, దేవుని కొరకు కార్యాలు చేస్తూ ఉన్నాం అని లోకాన్ని భ్రమపరుస్తూ ఉన్నారు. కానీ వారు చేసేది దేవునికి వ్యతిరేకమైన పనులు. కాబట్టి మన నీతి శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే అధికముగా ఉండాలి అని ప్రభు ఈ ఉదయకాలపు ఆరాధనలో ఆయన ఆశిస్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు, సందేశాన్ని ఇస్తున్నాడు. అలాగన మన జీవితాల్లో శాస్త్రులు, పరిచయుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూచి
ఆ దేవుని యొక్క నీతిని కలిగి సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబము వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి. ఎవరైనా అనారోగ్యముతో ఉంటే స్వస్థపరచండి, సమస్యల్లో ఉంటే విడుదల చేయండి. వ్యక్తిగతంగా ఏ ప్రార్థనలు చేస్తున్నారో వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి. చల్లటి వాతావరణాన్ని అనుగ్రహించండి ప్రభు. గల్ఫ్లో జరుగుతున్న యుద్ధ బీభత్సాలు దూరపరచండి. నీట్ ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డలకు విజయాన్ని కలుగు చేయండి. యౌనస్తులు విద్యా ఉద్యోగ వివాహాల కొరకు, గర్భిణీ స్త్రీలు సుఖప్రసవ కొరకు, సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వ్యక్తిగతంగా నీ సన్నిధిలో ఎవరు ప్రార్థిస్తున్నారు, వేటి కొరకు ప్రార్థిస్తున్నారు, సమస్తం ఎరిగిన దేవుడు కాబట్టి వారితో మాట్లాడి ధైర్యపరచి జవాబు దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఆరాధనలో ఉన్నటువంటి కుటుంబాలకు తోడుగుడు సంరక్షించి కాపాడునుగాక.